గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ సమస్యతో బాధపడుతున్నారా? పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ వలన కలిగే అనారోగ్య సమస్యలేంటి? వీటికి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ శ్రీవిద్య గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే డాక్టర్, ముందుగా చెప్పండి, పైల్స్ రావడానికి అసలు మేజర్ రీజన్స్ ఏంటి? మెయిన్గా పైల్స్ అనేది మనం మెడికల్ టర్మినాలజీలో హెమరాయిడ్స్ అంటాము. మెయిన్ పైల్స్ ఇలాంటి ఇబ్బందులు రావడానికి కారణం ఏంటి అంటే ఆహారపు అలవాట్లు సరిగా లేకుండా, ఎక్కువగా పీచు పదార్థాలు లేనటువంటి డైట్ తీసుకునే వారిలో, ప్రోటీన్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో చాలా కాలం నుంచి ఆహారపు అలవాట్లు సరిగా లేకుండా, లేదంటే కంటిన్యూస్గా ఎక్కువగా ఆయిల్ కానివ్వండి, అవుట్ సైడ్ ఫుడ్ తీసుకునే వాళ్ళలో వచ్చేటువంటి యానోరెక్టల్ రీజన్లో వచ్చే సమస్యని మనం పైల్స్గా చెప్పుకుంటాము. సో మెయిన్గా ఆహారపు అలవాట్లు వన్ ఆఫ్ ది రీజన్. ఎక్కువ క్రానిక్గా ఇలా ఉండడం వల్ల మలబద్ధకం ఏర్పడడం అనేది, అంటే దాన్ని కాన్స్టిపేషన్ అంటాము. ఎలాంటి వయసు వాళ్ళలో అయినా సరే, అంటే చిన్న వాళ్ళలో అయినా సరే, పెద్దవాళ్ళలో ఎవరిలో అయినా సరే, ఈవెన్ మేల్స్ అండ్ ఫీమేల్స్ అందరిలో వచ్చే ప్రాబ్లం యానోరెక్టల్ రీజన్లో 80% ఆఫ్ ద చెప్పే ప్రాబ్లం మనం పైల్స్గా చెప్పుకోవచ్చు. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. ముఖ్యంగా ఒకటి ఇంటర్నల్ పైల్స్ అండ్ ఎక్స్టర్నల్గా చెప్పుకుంటాం. ఎక్స్టర్నల్ పైల్స్ ఏంటి అంటే యానల్ రీజన్కి బయటగా కనిపించడం, ఐదర్ కొంతమందిలో సింగిల్ ఒకటిగా ఉండడం, లేదంటే మల్టిపుల్ ఉండడం అనేది ఎక్స్టర్నల్ పైల్స్గా చెప్పుకుంటాము. వీటిలో ఎక్కువగా ఉండే ట్రబుల్ ఏంటి అంటే పెయిన్, మోషన్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఈవెన్ ఆఫ్టర్ కంప్లీట్ పాసింగ్ ఆఫ్ ద స్టూల్ తర్వాత కూడా డిఫికల్ట్ సెన్సేషన్ ఉండడం అనేది ఎక్స్టర్నల్ పైల్స్ యొక్క ముఖ్య లక్షణం. ఇంటర్నల్ ఏంటంటే బ్లీడింగ్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. వీటిలో పెయిన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. బ్లడ్ ఎవ్రీ మోషన్కి వెళ్ళిన ప్రతిసారి బ్లడ్ కనిపించడం అనేది ఇంటర్నల్ పైల్స్ యొక్క లక్షణం. ఎస్ డాక్టర్, పైల్స్ వచ్చింది అని ఎలా తెలుస్తుంది? సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఏంటి వీటిలో ఏమైనా స్టేజెస్ లాంటివి ఏమైనా ఉంటుందంటే? ఎస్, డెఫినెట్గా పైల్స్ యొక్క సిమ్టమ్స్ ఏంటి అంటే మనకు యానల్ రీజన్లో గ్రోత్ కనిపించడం, అంటే లంప్ సెన్సేషన్ అంటాము. అంటే అందరిలో ఒకలా ఉండాల్సిన అవసరం లేదు. కొంతమందిలో పెయిన్ ఉండొచ్చు, కొంతమందిలో బ్లీడింగ్ ఉండడం కానివ్వండి, లేదంటే కొంతమందిలో ఇచ్చింగ్ అంటాం, అంటే దురద, ఇలాంటి సిమ్టమ్స్ కొంతమందిలో డిఫరెంట్గా ఉంటాయి. బట్ ఇనిషియల్ స్టేజ్లో ఏంటంటే పైల్స్ అనేవి బయటికి కనిపించదు. ఓన్లీ బ్లీడింగ్ కానివ్వండి, చాలా ఎక్కువసేపు కూర్చున్నప్పుడు, లేదంటే డ్రైవింగ్ చేసినప్పుడు, అవర్స్ టుగెదర్ కూర్చున్నప్పుడు మాత్రమే డిఫికల్ట్ సెన్సేషన్ రావడం అనేది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ద పైల్స్ యొక్క లక్షణం. క్రమేణా ఇంటర్నల్గా ప్రాబ్లం పెరిగే కొద్దీ ఏమవుతుంది అంటే ఈవెన్ ఎక్కువ లంప్ సెన్సేషన్ బయటికి ఎక్కువగా కనిపించడం, లేదంటే నడిచినప్పుడు, కూర్చున్నప్పుడు డిఫికల్టీ రావడం, బ్లీడింగ్ తీవ్రత అనేది పెరగడం అనేది మనము థర్డ్ అండ్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ ద పైల్స్లో చూసుకోవచ్చు. ఎస్ డాక్టర్, ఈ పైల్స్ దాదాపు ఎవరిలో ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది? ప్రొఫెషనల్గా చూసుకున్నా కానీ ఎవరిలో వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎక్కువగా? మెయిన్గా పైల్స్ అనేది మిడిల్ ఏజ్ గ్రూప్లో, అంటే 20 అబోవ్ వాళ్ళలో అండ్ 20 to 30 ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాము. బట్ ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందో, అంటే బిఫోర్ జనరేషన్లో మదర్ ఫాదర్ ఎవరికైనా పైల్స్ ఉన్నట్లయితే యంగర్ జనరేషన్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్యామిలీ హిస్టరీతో పాటుగా అనదర్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే డైటరీ హ్యాబిట్స్. ఎవరికైతే పీచు పదార్థాలు, అంటే ఫైబర్ ఇంటేక్ చాలా తక్కువగా తీసుకునే వాళ్ళలో, లేదంటే వాటర్ ఇంటేక్ అనేది తక్కువగా ఉండే వాళ్ళలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అనదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఒబేసిటీ, అంటే మనం బరువు ఎక్కువగా ఉండడం వల్ల కూడా రెక్టల్ యానల్ రీజన్లో ప్రెజర్ పెరగడం వల్ల కూడా, మనం ప్రెజర్ సిమ్టమ్ వల్ల కాన్స్టిపేషన్ దట్ లీడ్స్ టు పైల్స్ కానివ్వండి, అదర్ యానోరెక్టల్ డిసీజెస్ కూడా ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. అంటే లైక్ ఫిజర్ కానివ్వండి, లేదంటే ఫిస్టులా లాంటి, యాబ్సెస్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా మనము లైఫ్ స్టైల్ డిజార్డర్స్గా చెప్పుకోవచ్చు. అంటే క్రానిక్గా కూర్చొని సిట్టింగ్ పొజిషన్లో ఉండేవాళ్ళు, అవర్స్ టుగెదర్ పనిచేసే వాళ్ళలో ఇవి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మెయిన్గా ఎవరికైతే ఏ రీజన్ వల్ల వస్తుందో, అంటే కాజిటివ్ ఫ్యాక్టర్ని కనుక మనము మోడిఫై చేసుకుంటూ డైటరీ హ్యాబిట్స్ కొద్దిగా మోడిఫై చేసుకున్నట్లయితే ఇనిషియల్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కంప్లీట్గా వితౌట్ మెడికేషన్ తగ్గించుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్ డాక్టర్, మీరు ఇప్పుడు ఫిషర్స్ అండ్ ఫిస్టులా కూడా అన్నారు, వీటి మూడింటికి మధ్య డిఫరెన్స్ ఎలా ఉంటుంది? అంటే ఇవన్నీ ఒకే రకమైన ప్రాబ్లమ్స్, అంటే యానోరెక్టల్ రీజన్లో వచ్చి ఒక దీర్ఘకాలికమైన సమస్యలుగా చెప్పుకోవచ్చు. బట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్, కొద్ది వరకు ఒక రకమైన సిమ్టమ్స్ ఉంటాయి, చాలా వరకు కన్ఫ్యూజన్లో ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సిమ్టమ్స్ మాత్రం కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి. అంటే కమింగ్ టు ద ఫిజర్స్ ఏంటి అంటే ఇంటర్నల్గా డ్యామేజ్ ఉండదు, జస్ట్ స్కిన్ పైన ఒక క్రాక్ లాగా, అంటే టేర్ అంటాము, ఓవెల్ షేప్లో ఉండడం జరుగుతుంది. దీనికి డిఫరెన్స్ మిగతా ప్రాబ్లమ్కి ఏంటి అంటే కంప్లీట్ బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. అంటే మోషన్కి వెళ్ళినప్పుడు చాలా తీవ్రమైన బర్నింగ్, ఈవెన్ కంప్లీట్ తర్వాత కూడా ఎక్కువ బర్నింగ్ సెన్సేషన్ ఉండడం అనేది ఫిజర్ యొక్క లక్షణం. మెయిన్గా ఏంటంటే అక్యూట్గా చెప్పుకోవచ్చు, క్రానిక్. అక్యూట్ సెన్సేషన్ అంటే కొద్దిమంది ఫీమేల్స్లో డెలివరీ తర్వాత రావటం, లేదంటే ఐబిఎస్ లాంటి క్రానిక్ డైరియా లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో చూస్తుంటాము. మనం హైజీనిక్ మెయింటైన్ చేయడం, డైటరీ మోడిఫికేషన్ చేసుకున్నట్లయితే వితిన్ 4 to 6 వీక్లో కంప్లీట్గా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్ డాక్టర్, ఈ పైల్స్, ఫిస్టులా, ఈ మూడిట్లో పెయిన్ దేనిలో ఎక్కువగా ఉంటుంది?
పెయిన్ ఎక్కువగా చూసుకున్నట్లయితే ఫిస్టులా కూడా చాలా తీవ్రమైన ప్రాబ్లంగా చెప్పుకోవచ్చు. ఏంటంటే ఎబ్నార్మల్ కనెక్షన్ యానల్ కెనాల్కి అండ్ అవుటర్ స్కిన్కి చాలా తీవ్రమైన పెయిన్ ఉంటుంది. దీంతోపాటుగా పస్ డిశ్చార్జ్ అనడం కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ రిపీటెడ్గా ఫీవర్ రావడం ఇవన్నీ కూడా ఫిస్టులా లక్షణాలు. ఎక్స్టర్నల్ పైల్స్లో కూడా అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఎక్కువసేపు కూర్చున్నప్పుడు, నడిచినప్పుడు, కూర్చొని లేచినప్పుడు పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. బట్ కొద్ది రకాలైన సిమిలారిటీస్ ఉన్నప్పటికీ కాజ్ ఏదైతే ఉందో అది డిఫరెంట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎస్ డాక్టర్, ఇప్పుడు లేడీస్లో చూసుకుంటే ప్రెగ్నెన్సీ టైంలో కూడా వచ్చే ఛాన్స్ ఉంది అన్నారు కదా డాక్టర్. అయితే ఆఫ్టర్ డెలివరీ కూడా ఇది క్యారీ అవుతుందంటారా? మోస్ట్లీ ప్రెగ్నెన్సీలో వచ్చిన ఎనీ కాంప్లికేషన్ లైక్ పైల్స్ కానివ్వండి, ఫిస్టులాలు ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ రిజాల్వ్ అయిపోతాయి. ఎందుకంటే ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ ఫీమేల్స్లో ఏమవుతుందంటే థర్డ్ ట్రైమిస్టర్లో ప్రెజర్ వల్లనే మనకు అక్కడ చూస్తుంటాం ప్రాబ్లం అనేది, పైల్స్ కానీ లేదంటే అదర్ ప్రాబ్లమ్స్ ఏవైనా. డెలివరీ తర్వాత మోస్ట్లీ 80% ఆఫ్ ద ఫీమేల్స్లో రెక్టిఫై అయిపోతుంది అంటే డైటరీ మోడిఫికేషన్ చేసుకున్నట్లయితే. బట్ కొద్ది మందిలో మాత్రం ఓన్లీ 20% ఆఫ్ ద ఫీమేల్లో ఎవరికైతే వెయిట్ గెయిన్ అలాగే మెయింటైన్ చేస్తుంటారో అండర్ గ్రౌండ్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే డైజెషన్ ప్రాపర్గా లేకపోవడం, లేదంటే అదర్ లివర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండడం, పోర్టల్ హైపర్ టెన్షన్ లాంటి మెడికల్ రీజన్స్ ఏమైనా ఉంటే కనుక కొద్ది మందిలో ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళలో తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎస్ డాక్టర్, అయితే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చినప్పుడు వేరే మెడికేషన్ కూడా వాళ్ళు వాడుతూ ఉంటారు, దాంతోపాటు హోమియోపతి కూడా వాడచ్చు అంటారా? సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమైనా వస్తాయంటారా? అంటే హోమియో ట్రీట్మెంట్కి ఏ విధమైన రిస్ట్రిక్షన్ ఉండదు. అంటే ఏజ్ గ్రూప్ కానివ్వండి లేదంటే ప్రెగ్నెన్సీ ఓన్లీ సిమ్టమాటిక్గా కాన్స్టిట్యూషన్ ఉంటుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వాడుకోవచ్చు. కంప్లీట్గా తగ్గిన తర్వాత హోమియోపతి యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే కొద్ది రోజులు పీరియడ్ కనుక కంప్లీట్గా తీసుకున్నట్లయితే మళ్ళీ రాకుండా ప్రివెన్షన్ కూడా ఉంటుంది. కాబట్టి సేఫ్ అండ్ పర్మనెంట్ క్యూర్గా చెప్పుకోవచ్చు. ఓకే డాక్టర్, చాలా మంది ఆపరేషన్స్కి వెళ్తూ ఉంటారు దీనికోసం అనేసి, మళ్ళీ రికరెన్స్ జరుగుతూ ఉంటుంది. అయితే హోమియోపతి వాడడం వల్ల పూర్తిగా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఓకే, అండ్ సర్జరీ ఎస్పెషల్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఏంటంటే థర్డ్ అండ్ ఫైనల్ స్టేజ్ అంటే బ్లడ్ లాస్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కానివ్వండి లేదంటే పైల్ కంప్లీట్గా ప్రొలాప్స్ అవ్వడం వెరీ రేర్ కేసెస్లో ఉంటుంది. బట్ ఆఫ్టర్ సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో అంటే డైటరీ మోడిఫికేషన్ కానివ్వండి లేదంటే లైఫ్ స్టైల్ చేంజెస్, ఒకటి వెయిట్ పెరగకుండా ఉండడం, ఈ జాగ్రత్తలు మెయింటైన్ చేస్తే రిపీట్ అవ్వడం అనేది వెరీ రేరు. కొద్ది మందిలో మాత్రమే అంటే ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకుండా ప్రోటీన్ డైట్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు అంటే నాన్ వెజిటేరియన్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో కొద్ది వరకు రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ హోమియోపతిలో ఏంటంటే మనం కాజ్ అనేది కంప్లీట్గా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి విత్ ఇన్ ఫ్యూ మంత్స్లో కంప్లీట్గా తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ రాకుండా కూడా ప్రివెంట్ చేయొచ్చు. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో రమాదేవి గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. నాకు మ్యారేజ్ అయ్యి 3 years అయింది మేడం. ఓకే మేడం చెప్పండి రమాదేవి గారు. మ్యారేజ్ అయ్యి 3 years అయింది మేడం. ఓకే, అయితే హాస్పిటల్కి చూపించుకున్నాను, నీటి బుడగలు ఉన్నాయని చెప్పారు మేడం. ఓకే, హాస్పిటల్కి వెళ్ళాను మేడం. హాస్పిటల్కి వెళ్ళక స్కాన్ తీసి నీటి బుడగలు ఉన్నాయని చెప్పారండి. ఓకే, మీకు ఏ విధమైన ఇబ్బందులు ఉండడం వల్ల స్కాన్కి వెళ్ళాల్సి వచ్చిందండి? అంటే నాకు బాగా పీరియడ్స్ సరిగ్గా రాలేదు 3 months వరకును. అయితే హాస్పిటల్కి వెళ్తే నీకు నీటి బుడగలు ఉన్నాయమ్మా అని చెప్పారు. ఓకే, సో నీటి బుడగలు అనేది ఏంటంటే ఒక రకమైన సో మీ ప్రాబ్లం ఏంటంటే నీటి బుడగలు అంటే మనం పీసీఓడి అంటామండి. అంటే ఒక రకమైన హార్మోన్ ఇంబ్యాలెన్స్ 20 to 30 ఏజ్ గ్రూప్ ఫీమేల్స్లో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దీనివల్ల ఇబ్బందులు ఏంటి అంటే పీరియడ్స్ అనేవి సరిగ్గా రాకపోవడం అంటే ఎమనోరిక్ కండిషన్ అంటాం. అంటే వితౌట్ 2 or 3 months వరకు కూడా పీరియడ్స్ రాకుండా ఉండటం, లేదంటే వెయిట్ గెయిన్ అవ్వడం, లేదంటే స్కిన్ ట్రబుల్స్ రావడం, అంటే యాక్నే కానివ్వండి అంటే పింపుల్స్ లాంటి ప్రాబ్లమ్స్ రావడం, లేదంటే వెయిట్ గెయిన్ పెరగడం, ఇవన్నీ కూడా పీసీఓడి లక్షణాలు. ఎస్పెషల్లీ మీకు ఏంటంటే ఇన్ఫర్టిలిటీకి దారితీసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే పీసీఓడి ఎక్కువ తీవ్రతలో కనుక ఉన్నట్లయితే పిల్లలు కలగడం అనేది అంటే సంతానం లేని సమస్యకు దారితీసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకసారి మీరు రిపోర్ట్ కనుక తీసుకుంటే లేటెస్ట్ స్కాన్ రిపోర్ట్, అబ్డామిన్ రిపోర్ట్ ఒకసారి తీసుకొని నియరెస్ట్ బ్రాంచ్ని విజిట్ అవ్వండి. హోమియోతో ఫాస్ట్గా తగ్గుతుంది. ఎట్ ద సేమ్ టైం కంప్లీట్గా అంటే మళ్ళీ రికరెన్స్ లేకుండా సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో లింగం గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. మాకు ఫ్యూచర్ బిఫోర్ జనరేషన్ లో కూడా మా ఫాదర్ కి వాళ్ళకు ఉండేదండి. ఏం ప్రాబ్లం ఉండేది? బ్లీడింగ్ రావడం, ఫైల్స్ పెయిన్ గా ఉండడం మేడం. ఓకే, అయితే ఇప్పుడు మాకు కూడా ఉందండి. మేము అంటే మా ఫాదర్ కి ఉంది, మాకు కూడా ఉందండి. మాకు చిన్నప్పటి నుండి ఉంది మేడం. ఓకే, మీ వయసు ఎంత? మాకు బాగా బ్లడ్ వస్తుంది మేడం. పెయిన్ అంటే నార్మల్ గా ఉంటుంది. ఓకే, మీ వయసు ఎంత అండి?
24 అండి. 24 ఇయర్స్. సో మీరు చెప్పిన లక్షణాలు అంటే బ్లీడింగ్ పడడం, అట్ ద సేమ్ టైం పెయిన్ ఉండడం, 2 లక్షణాలు కూడా ఇంటర్నల్ పైల్స్ అండ్ ఎక్స్టర్నల్ పైల్స్ బోత్ ఉండడం జరుగుతుంది. సో ఈ రకమైన ప్రాబ్లం ఎస్పెషల్లీ ఫ్యామిలీ హిస్టరీ నుంచి క్యారీ అవుతుంది కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అంటే ఎక్కువసేపు కూర్చోకుండా ఉండడం, అలాగే ఎక్కువసేపు డ్రైవింగ్ చేయడం లాంటిది ఫస్ట్ అవాయిడ్ చేయాలి. అట్ ద సేమ్ టైం డైటరీ మోడిఫికేషన్స్ వచ్చినట్లయితే ప్రోటీన్ ఇంటేక్, అంటే నాన్ వెజిటేరియన్ లేదంటే అవుట్ సైడ్ ఫుడ్ ఎంతవరకు తగ్గిస్తే అంతవరకు మంచిది. అట్ ద సేమ్ టైం మీరు హోమియో ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే మళ్ళీ అంటే పర్మనెంట్గా దీనికి సొల్యూషన్ అనేది ఉంటుంది. ఎస్ డాక్టర్, ఇప్పుడు వచ్చిన కాలర్ని చూసుకున్నట్టయితే వంశపారంపర్యంగా వచ్చే ఛాన్స్ ఉంది అని అన్నారు కదా, అయితే అలా వచ్చినప్పుడు ముందుగానే రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్గా ప్రివెన్షన్ ఏంటి అంటే 100 కేసెస్లో చూసుకుంటే 90% కూడా మనం డైటరీ మోడిఫికేషన్తోనే దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. అంటే వాటర్ ఇంటేక్ కానీ ఫైబర్ ఫుడ్ ప్రాపర్గా తీసుకున్నట్లయితే మనం రాకుండా చూసుకోవచ్చు. అండ్ ఆక్యుపేషనల్ డిజార్డర్కి వచ్చేసరికి సిట్టింగ్ ప్రొఫెషన్ కానివ్వండి, ఎక్కువ హీట్ ఎక్స్పోజర్ లేకుండా ఉన్నట్లయితే వీటిని మనం రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఎస్ డాక్టర్, పైల్స్ కానీ ఫిషర్స్, ఫిస్టులా ఇలాంటివి ఉన్న వాళ్ళు లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి? సో మెయిన్గా ఏంటంటే ఎవరికి వస్తుంది ఈ ప్రాబ్లం అంటే మలబద్ధకం, అంటే కాన్స్టిపేషన్తో ఎవరైతే సఫర్ అవుతున్నారో, ఈవెన్ ఈ 1 year 2 years బేబీస్లో కూడా కొన్ని సందర్భాలలో వచ్చిన కేసెస్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ అవేర్నెస్ ఏంటి అంటే ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఎక్కువగా లాక్సేటివ్ ఫుడ్ అంటారు, అంటే పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న డైట్ కానివ్వండి, లేదంటే స్వీట్స్, అవుట్ సైడ్ ఫుడ్ అండ్ ప్రోటీన్ ఫుడ్ ఇది ఒకటి కంట్రోల్ చేసుకున్నట్లయితే మోస్ట్లీ 70% ఈ ప్రాబ్లమ్ని రాకుండా చూడొచ్చు. ఎస్ డాక్టర్, ఈ ఫుడ్ తినకూడదు వీటికి అనేవి ఏమైనా ఉన్నాయా? అసలు అంటే కంప్లీట్గా రిస్ట్రిక్ట్ మానేయాల్సిన అవసరం లేదు. బట్ క్వాంటిటీ ఏంటంటే మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ ఇన్ ద సెన్స్ కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, లేదంటే ఫ్యాట్స్, ఎవ్రీథింగ్ ఆల్ కైండ్ ఆఫ్ ఫుడ్ మోడరేట్గా తీసుకుంటూ అట్ ద సేమ్ టైం వెయిట్ పెరగకుండా చూసుకోవడం. అంటే ఇండైరెక్ట్ రీజన్ వచ్చేసి మనకు ఎక్కువగా దేనివల్ల వెయిట్ పెరుగుతున్నారంటే స్వీట్స్ ఇంటేక్ కానివ్వండి, అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల వెయిట్ గెయిన్ అవుతుంటారు. వెయిట్ పెరగకుండా చూసుకోవడం కూడా వన్ ఆఫ్ ది రీజన్గా చెప్పుకోవచ్చు. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో రవి గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం పిషిలో మేడం. ఓకే, ఎంతకాలం నుంచి ఉందండి? 4 years నుంచి ఉంది. ఓకే, మీ వయసు ఎంత? 45. ఏమి ఇబ్బంది ఉందండి ఫిస్టులా వల్ల? పిషిలో ఉంది, ఆల్రెడీ వాడుతున్నాను హోమియోగా 2 సంవత్సరాల నుంచి. చేంజ్ ఏం కనపడలేదు 1% కూడా. ఓకే, మీకు ఇంతకు ముందు అంటే ఫిస్టులా కంటే ముందు వేరే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? వేరే ఏం లేదు. ఓకే, సో మెయిన్గా ఏంటంటే మనకు ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో మన లైఫ్ స్టైల్ కానివ్వండి, డైటరీ ఫ్యాక్టర్స్ ఎవ్రీథింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మేల్స్లో ఎందుకు డిలే అవుతుందంటే ట్రీట్మెంట్ కొద్ది మందిలో అలవాట్లు అంటే స్మోకింగ్ కానివ్వండి, లేదంటే ఆల్కహాల్ ఇంటేక్ తీసుకోవడం కానివ్వండి, ఎస్పెషల్లీ ఎక్కువసేపు కూర్చోవడం కూడా ఈ ఫిస్టులా అనేది తగ్గకుండా మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో ఒకసారి రిమూవ్ చేసుకుంటూ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయండి. ఎస్ డాక్టర్, ఇందాక మీరు అన్నారు కొన్ని సందర్భాల్లో చిన్న పిల్లలకు కూడా వస్తూ ఉంటుందని, అసలు ఏ ఏజ్ నుంచి వచ్చే ఛాన్స్ ఉందంటారు? కొద్ది మందిలో ఎస్పెషల్లీ నవేడేస్ చూసుకున్నట్లయితే కాన్స్టిపేషన్ ఎవరిలో ఉంటుందంటే థైరాయిడ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళ, ఎస్పెషల్లీ హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళలో కంప్లీట్గా అది మలబద్ధకానికి దారితీస్తుంది. ఎక్కువ రోజులు కాన్స్టిపేషన్ ఉన్నట్లయితే అక్కడ ఏమవుతుంది, రెక్టల్ యానల్ రీజన్లో ప్రెజర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల బ్లడ్ వెజిల్స్ అనేది బయటికి పొడుచుకొని రావడం, దాన్నే ఎక్స్టర్నల్ పైల్స్గా చెప్పుకుంటాము. సో ఈ కాన్స్టిపేషన్ ఉన్న బేబీస్లో ఏంటంటే మనము వాటర్ ఇంటేక్ కానివ్వండి, లేదంటే ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్, లాక్సేటివ్ లాంటి ఫుడ్ తీసుకున్నట్లే కాన్స్టిపేషన్ని రెక్టిఫై చేస్తే మోస్ట్లీ ఈ ప్రాబ్లం నుంచి బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్, ఇప్పుడు మీరు అన్నారు థైరాయిడ్ అనేసి, అయితే నార్మల్ పర్సన్కి పైల్స్ ఇవి వచ్చిన దానికి ఈ కార్డియాక్ కానీ ఇట్లా థైరాయిడ్ పేషెంట్స్ లేదంటే డయాబెటిక్ పేషెంట్స్కి వచ్చిన దానికి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? నార్మల్ పర్సన్కి ఎవరికైతే హెమరాయిడ్స్ కానీ లేదంటే అదర్ ప్రాబ్లమ్స్ లైక్ ఫిజర్ కానీ ఫిస్టులా వితౌట్ ఎనీ అండర్ గ్రౌండ్ ప్రాబ్లమ్స్ అంటే డయాబెటీస్ కానీ లేదంటే డైజెస్టివ్స్ ఈ డిస్టర్బెన్సెస్ అంటే ఐబిఎస్ కానివ్వండి, లేదంటే అదర్ లివర్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది అవసరం అవుతుంది. ఎందుకంటే ఇంటర్నల్గా పెథాలజీ ఉండటం వల్ల ఎంజైమ్స్ అనేవి ప్రాపర్గా రిలీజ్ అవ్వకపోవడం వల్ల గ్యాస్ట్రైటిస్ దారి తీసే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళలో ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు డైటరీ మోడిఫికేషన్, అదర్ అండర్లైన్ డిసీజెస్ ఏమీ లేకుండా ఓన్లీ ప్రాబ్లం మాత్రమే ఉన్నట్లయితే 6 weeks వరకు మనం డైటరీ మోడిఫై చేసుకుంటే చాలా వరకు వాటికి కూడా మనం ప్రాబ్లమ్ని కంట్రోల్ చేయొచ్చు. ఎస్ డాక్టర్, వీటి వల్ల ఇంకేమైనా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉందంటారా? ఇవన్నీ లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్ కాకపోవచ్చు, బట్ ఇన్ కంప్లీట్గా ఫైనల్ స్టేజ్ ఆఫ్ ద ప్రాబ్లం ఏంటంటే మనకు చాలా ఇబ్బందులు రావడం, అంటే గ్రోత్ ఎక్కువగా ఉండటం కానీ కూర్చోవడం, చిన్న ఇబ్బందులు కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎర్లీ స్టేజ్లో మనం గుర్తించి ప్రాపర్ ట్రీట్మెంట్ కానీ లేదంటే జాగ్రత్తలు మెయింటైన్ చేస్తే
ప్రొలాంగ్ అవ్వకుండానే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తగ్గించుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్ డాక్టర్, ఇందాక మీరు అన్నారు డయాబెటిక్ పేషెంట్స్ కాన్స్టిపేషన్తో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళకి కూడా పైల్స్ వచ్చే ఛాన్స్ ఉంది కదా, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోకూడదు, గ్లూకోజ్ చాలా ఉన్నాయి కదా, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి వాళ్ళు? అదర్ పర్సన్స్తో కంపేర్ చేస్తే డయాబెటిక్ ఎస్పెషల్లీ కంట్రోల్లో లేని వాళ్ళకు, కంట్రోల్లో ఉన్న వాళ్ళ డయాబెటీస్ కూడా ఈక్వల్ టు నార్మల్ పర్సన్, వాటిలో ఎక్కువగా ఇబ్బంది మనము చెప్పాల్సిన అవసరం లేదు. బట్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అంటే షుగర్ లెవెల్స్ చూసుకున్నట్లయితే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ 250 అబోవ్ కానీ, లేదంటే పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్స్ 350 అబోవ్ ఉన్న వాళ్ళలో, అంటే అన్కంట్రోల్డ్ డయాబెటీస్ వాళ్ళలో ఏ ప్రాబ్లం అయినా సరే, లైక్ హెమరాయిడ్స్ అయినా, లేదంటే ఫిజర్ అయినా, ఫిస్టులా అయినా, ఎస్పెషల్లీ ఫిస్టులా అనేవి చాలా హీలింగ్ అనేది చాలా టైం తీసుకుంటుంది. బట్ ఇలాంటి ప్రాబ్లం తగ్గాలి అంటే, ఫిస్టులా కానీ యానల్ రీజన్ ఏ ప్రాబ్లం అయినా తగ్గాలంటే అండర్ గ్రౌండ్గా షుగర్ అనేది కంట్రోల్లో రావడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి పేషెంట్స్లో ఏం చేస్తాము అంటే, ఫస్ట్ డయాబెటీస్ని కంట్రోల్కి తీసుకురావటం వల్ల ఫిజర్ కానివ్వండి, లేదంటే అదర్ ప్రాబ్లమ్స్ ఎర్లీగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. ఎస్ రైట్, ఓకే. అయితే ఓకే డాక్టర్, కాన్స్టిపేషన్తో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, వాళ్ళకి పైల్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నారు. వాళ్ళు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫుడ్ కాకుండా ఇంకేమైనా ఎక్సర్సైజ్ లాంటివి కానీ ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా? మోస్ట్లీ ఇవన్నీ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు కాబట్టి ఎక్సర్సైజ్ అనేది చాలా తక్కువ రోల్ ప్లే చేస్తుంది. బట్ ఏంటంటే మెయిన్గా మనం తీసుకున్న ఆహారపు అలవాట్లలోనే 80% ఆఫ్ ద సొల్యూషన్ ఉందని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్లు ఏంటంటే లాక్సేటివ్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నట్లయితే, ఈవెన్ మనం ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళలో కూడా మెడికేషన్ ఎలా ఉంటుంది అంటే, సాఫ్ట్ స్టూల్ రావడానికి, అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన కాన్స్టిపేషన్ లేకుండా చూడడమే వన్ ఆఫ్ ది మెయిన్ టార్గెట్గా చెప్తుంటాం. సో కాబట్టి డైటరీ హ్యాబిట్స్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రోల్గా చెప్పుకోవచ్చు. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో అశ్విని గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? అది మాది మా సిస్టర్ కి 19 years 21 years ఉంది మేడం. ఓకే. 21. తనకి నేటి బుడగలని చెప్తున్నాం. ఓకే. పీరియడ్స్ కూడా సరిగ్గా అవ్వట్లేదు. ఓకే. అది దీనివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఓకే. సో నీటి బుడగలు అంటే మనం పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజెస్ అంటాం. అంటే ఒక రకమైన హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఫీమేల్స్లో, ఎస్పెషల్లీ ఉమెన్లో చూస్తుంటాము. అంటే 15 నుంచి, అంటే టీనేజ్ నుంచి 30 years ఉమెన్లో, ఐదర్ బిఫోర్ మ్యారేజ్ కానివ్వండి, ఆఫ్టర్ మ్యారేజ్ చాలా ఎక్కువగా కామన్గా చూసే ప్రాబ్లం ఏంటంటే నీటి బుడగలు, అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఇది వచ్చిన వాళ్ళలో ఏమవుతుంది అంటే, పీరియడ్స్ అనేవి, అంటే మెన్స్ట్రల్ సైకిల్స్ కంప్లీట్గా డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ రావాల్సింది, అంటే 3 months కానివ్వండి, 4 months ట్రీట్మెంట్ తీసుకుంటే కానీ రాకపోవడం అనేది జరుగుతుంది. సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే సమస్యలు ఏంటంటే, వెయిట్ పెరగడం కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం, హెయిర్ ఫాల్ రావడం, ఎక్కువగా ఫాస్ట్ వెయిట్ గెయిన్ అంటాం. అంటే ఒక మంత్లోనే, అంటే విత్ ఇన్ షార్ట్ టైం ఎక్సెస్ వెయిట్ గెయినింగ్ కూడా ఇలాంటి పీసీఓడి నీటి బురగలు వచ్చిన వాళ్ళలో ఉంటుంది. బట్ దీనికి ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ హోమియోపతిలో ఉందండి. ఒకసారి స్కాన్ రిపోర్ట్ ఉన్నట్లయితే దీంతో పాటుగా అదర్ రిపోర్ట్స్, అంటే ఎల్ఎస్ కానీ, అంటే ఎఫ్ఎస్హెచ్, థైరాయిడ్ రిపోర్ట్స్ కూడా చాలా అవసరం పడుతుంది. ఒకసారి రిపోర్ట్ తీసుకొని నియరెస్ట్ బ్రాంచ్కి విజిట్ అవ్వండి. పీసీఓడికి చాలా మంచి సొల్యూషన్ ఉంటుందండి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో శ్రీనివాస్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? హలో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి మేడం. చెప్పండి. హలో హలో చెప్పండి శ్రీనివాస్ గారు. నాకు ఇంతకు ముందు ఫిస్టులా సర్జరీ అయింది మేడం. ఎన్ని రోజుల క్రితం అయిందండి? నాకు ఒక 2 years బ్యాక్ అండి. ఓకే. అయింది కానీ మళ్ళీ మలబద్ధకం లాగా లాట్రిన్ రాకపోవడం ఇబ్బంది అవుతుందండి. ఓకే. మీరేం చేస్తుంటారండి? నాది అంబులెన్స్ సర్వీస్ మేడం. ఓకే. సో జనరల్గా ఫిస్టులా అంటే సర్జరీ తర్వాత కూడా కొంతమందిలో ఒక 20 to 30% ఆఫ్ ద మేల్స్లో ఎక్కువగా మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఎంతకాలం నుంచి ఉందనేది చాలా ఇంపార్టెంట్. ఫిస్టులా ఏ గ్రేడ్లో ఉందనేది కూడా ఇంపార్టెంట్. దీంతో పాటుగా డైటరీ మోడిఫికేషన్, అంటే ఇంతకుముందు చెప్పినట్లుగా ఎక్కువగా పీచు పదార్థాలు ఉండే డైట్ తీసుకోండి, వాటర్ ఇంటికి ఎక్కువ తీసుకోవడం, తర్వాత ఎక్కువసేపు లాంగ్ అవర్స్ కూర్చోకుండా ఉండటం, ఇవి చేస్తూ కొద్ది రోజులు అబ్జర్వ్ చేయండి. ఇన్కేస్ తగ్గకపోతే కనుక ప్రీవియస్ రిపోర్ట్ తీసుకుని ఒకసారి హోమియోకేర్కి విజిట్ అవ్వండి. హోమియోపతిలో మళ్ళీ రికరెన్స్ లేకుండా, అంటే సర్జరీ అవసరం లేకుండా పర్మనెంట్గా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో రాజు గారు. హలో. ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. లేదండి, మన సర్జరీ అయింది మన ఇక్కడ ఆనల్ దగ్గర. ఏ ప్రాబ్లంతో సర్జరీ చేయించారండి? రాజు గారు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. హలో చెప్పండి రాజు గారు.
హలో, వినబడతలే మేడం. చెప్పండి, వింటున్నారు, చెప్పండి. రైట్. ఓకే డాక్టర్, అయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల ఏమైనా పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇండైరెక్ట్ రీజన్ అని చెప్పుకోవచ్చు. అంటే ఎక్కువ రోజులు మంత్స్ టుగెదర్, ఇయర్స్ టుగెదర్ గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్స్ ఎవరిలో ఉంటుంది అంటే ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకుండా, అంటే ఎక్కువసేపు ఫాస్టింగ్ ఉండటం, అట్ ద సేమ్ టైం ఇర్రెగ్యులర్ డైటరీ టైమింగ్స్ మెయింటైన్ చేయడం, ఇలా చాలా రోజుల్లో ఉన్నట్లయితే. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి అవుట్ సైడ్ ఫుడ్, అంటే ఆయిల్ ఇంటేక్ కానివ్వండి, లేదంటే అదర్ ఫ్యాట్ ఇంటేక్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు. ఈ 2 టైప్ ఆఫ్ ద పీపుల్లో గ్యాస్ట్రిక్ సమస్య ఫస్ట్ డెవలప్ అవ్వడం జరుగుతుంది. అంటే చిన్నగా ఎక్కువసేపు తినలేకపోవడం కానివ్వండి, లేదంటే తీసుకున్న ఆహారం డైజెస్ట్ అవ్వకపోవడం, ఇలాంటి ప్రాబ్లం చాలా రోజుల నుంచి ఉన్నట్లయితే అది మలబద్ధకానికి అంటే కాన్స్టిపేషన్కి దారితీసే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ప్రాబ్లం ఎక్కువ రోజులు ఉన్నట్లయితే దట్ లీడ్స్ టు అనదర్ ప్రాబ్లమ్స్ లైక్ అనోరెక్టల్ ప్రాబ్లమ్, ఇంతకుముందు చెప్పినట్లుగా పైల్స్ కానివ్వండి, లేదంటే ఫిజర్, ఫిస్టులా, యాబ్సెస్ లాంటి ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ ప్రాబ్లం డైజెషన్ ప్రాపర్గా ఉన్నట్లయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి 90% రాదు. ఎస్ డాక్టర్, ఇందాక ఒక కాలర్ చెప్పినట్టుగా సిట్టింగ్ జాబ్ అన్నమాట, కూర్చొని చేసే జాబ్ అన్నారు. ఎలాంటి ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? లాంగ్ అవర్స్ కూర్చున్న వాళ్ళలో, దట్టు ఒబేసిటీ ఉన్న వాళ్ళలో, ఈ 2 ఫ్యాక్టర్స్ ఎవరిలో ఉన్నట్లయితే వాళ్ళు సర్జరీ చేయించుకున్నా కానీ విత్ ఇన్ ఇయర్లో మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మోర్ దెన్ 2 అవర్స్ కంటే ఎక్కువగా కూర్చోకుండా ఉండటం ఒకటి, వెయిట్ కంట్రోల్ చేసుకుంటూ అంటే BMI నార్మల్గా మెయింటైన్ చేసుకోవడం బిట్వీన్ 25 to 27 ఉన్నట్లయితే వీళ్ళలో మళ్ళీ రిపీట్ లేకుండా చూసుకోవచ్చు. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, ఇమ్రాన్ గారు. అవునండి. ఎస్, చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. నాకు పైల్స్ ప్రాబ్లం ఉందండి. పైల్స్. ఓకే. హలో, ఎంతకాలం నుంచి ఉందండి ప్రాబ్లం? పైల్స్ ఉన్నాయండి. ఆల్రెడీ నేను ప్రైవేట్ లో చూపించాను, మన ఇంగ్లీష్ స్కూలింగ్ వాడాను. ఓకే. వాడిన తర్వాత అప్పటి వరకే తగ్గుతుండేది. ఓకే. తర్వాత మళ్ళా 2-3 days తర్వాత మళ్ళీ ఎప్పటిలాగా ఉంటుండేది. మోషన్ బ్లీడింగ్ రావడం, మోషన్ కూర్చుంటప్పుడు నొప్పి రావడం, ఇది మాత్రమే జరిగేది. కొద్దిగా 1 hour కంటే ఎక్కువ నిలబడితే కూడా గుంజడం, మొత్తం నడుము మొత్తము అది అనుకుంటే ఏం చేశాను అంటే 2-3 దగ్గర 2-3 ఇండివిజువల్ డాక్టర్ చూపించాను. తగ్గకుంటే ఇంకా లాస్ట్ ఇప్పుడు కొద్దిగా అక్కడ ఆయుర్వేదిక్ అని చూపిస్తున్నానండి ప్రజెంట్. ఇది కూడా బాగానే ఉంది ప్రజెంట్ ఇప్పుడు. ఇంకేమైనా దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా? మీ ఏజ్ ఎంత అండి? నా ఏజ్ 29 అండి. 29 years. ఓకే. మీరు చెప్పిన సిమ్టమ్స్ బట్టి చూస్తే ఇంటర్నల్ పైల్స్గా చెప్పుకోవచ్చు. అంటే బ్లీడింగ్ రావడం అనేది, మోషన్తో పాటు బ్లీడింగ్ రావడం, ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతుంది, మళ్ళీ రిపీట్ అవ్వడం అనేది ఇంటర్నల్గా పైల్స్ ఉంటుందని మనకు సిమ్టమ్ ద్వారా తెలుస్తుంది. బట్ ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు తీసుకోవాల్సింది ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్లుగా మోస్ట్లీ యానోరెక్టల్ ప్రాబ్లమ్స్ మనం డైజెషన్ ప్రాపర్గా మెయింటైన్ చేయడం, అంటే నాన్ వెజిటేరియన్ డైట్ ఎక్కువగా తీసుకుంటే, లేదంటే ఎక్కువగా ఆయిల్ ఇంటేక్ కానివ్వండి, లేదా సాల్ట్ ఇంటేక్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో కూడా మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీంతో పాటుగా ఎక్కువసేపు కూర్చొని అలాంటి ప్రాబ్లం ఏదైతే ఉందో అది కూడా అవాయిడ్ చేసినట్లయితే మళ్ళీ రాదు. బట్ ప్రీవియస్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఒకసారి తీసుకొని నియరెస్ట్ బ్రాంచ్కి విజిట్ అవ్వండి. సో కొద్ది కాలం పాటు అంటే ఒక ఫ్యూ మంత్స్ తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లం అనేది కంప్లీట్గా రెక్టిఫై అవుతుంది, మళ్ళీ రిపిటేషన్ అనేది ఉండదు. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, శ్రవంతి గారు. హలో. ఎస్, చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో డాక్టర్ గారు, నమస్తే. నమస్తే శ్రవంతి, చెప్పండి. మేడం, మా సార్కి హలో హలో చెప్పండి. చెప్పండి శ్రవంతి గారు. మా సార్కి యానల్ ఫిషర్ ఉంది మేడం. ఓకే. అదే దాని గురించి ఇప్పుడైతే ప్రస్తుతానికి హోమియోలోనే మందులు తింటున్నాము. ఓకే. ఏదైనా తిండి డైటింగ్ ఏదైనా చేయాలన్నా మందులు ఎట్లా అని పొందిస్తున్నాం. డైట్ అనేది ఫిజర్కి అదర్ ప్రాబ్లమ్స్ లాగానే ఉంటుంది. అంటే యానల్ రీజన్లో ఉండే ప్రాబ్లం లైక్ పైల్స్ కానీ ఫిస్టులో ఎవరికైతే ఏదైతే డైట్ ఉందో కంప్లీట్గా ఫిజర్ వాళ్ళకు కూడా అదే డైట్ చేస్తుంది. ఎందుకంటే కాజ్ ఒకటే, అంటే ఇంటర్నల్గా కాన్స్టిపేషన్ ఉండడం వల్ల ఫిజర్ డెవలప్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తలు అంటే డైటరీ హ్యాబిట్స్ కంప్లీట్గా ఈక్వల్ టు అదర్ ప్రాబ్లమ్స్ అదే అనోరెక్టల్ ప్రాబ్లమ్గా చెప్పుకోవచ్చు. అంటే పైల్స్ ఉన్న వాళ్ళు ఏదైతే డైట్ ఫాలో చేయాలో కంప్లీట్గా ఫిజర్ వాళ్ళకు కూడా అదే డైట్, అంటే ఎక్కువ ఫైబర్ డైట్ తీసుకోవడం, వాటర్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోవడం ఒకటి జాగ్రత్తలు. బట్ అదర్ ప్రాబ్లంతో కంపేర్ చేస్తే ఫిజర్ వాళ్ళలో ఇంకొక జాగ్రత్త ఏంటంటే మనం సిడ్జ్ బాత్ అని చెప్తుంటాము. అంటే ఏంటంటే హైజీనిక్ మెయింటైన్ చేయడం. యానల్ రీజన్లో ఎక్కువ మాయిస్ట్ కంటెంట్ ఉన్న వాళ్ళలో కూడా స్వెట్టింగ్ ప్రొడక్షన్ అయ్యే వాళ్ళలో ఫిజర్ అనేది హీల్ అవ్వకుండా మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సిడ్జ్ బాత్ చేయడం వల్ల కూడా ఎక్స్టర్నల్ బెనిఫిట్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.